ఈ రోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఏ రోజుతో ముగుస్తుందో తెలుసుకుందాం. కుంభరాశి వారు అనగా ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. వీరికి ఏలినాటి శని ప్రభావం ఏ రోజుతో ముగిసిపోతుందో, ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఎలాంటి సూచనలు పాటించాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఏ రోజుతో ముగుస్తుంది అనే ప్రశ్నకు 2 జవాబులు ఉన్నాయి. అదేంటంటే, మొదటగా ఒక టెంపరరీ డేట్ ఉంటుంది. ఆ టెంపరరీ డేట్ లో ఏలినాటి శని వీరిని టెంపరరీగా మాత్రమే వదులుతుంది. ఇంకొక డేట్ లో కంప్లీట్గా పూర్తిగా ముగుస్తుంది. మరి ఆ డేట్ ఏంటి అంటే, టెంపరరీ డేట్ ఏంటంటే కుంభరాశి వారికి 2027 సంవత్సరం జూన్ 3వ తారీఖున ఏలినాటి శని ప్రభావం టెంపరరీగా మాత్రమే ముగుస్తుంది. ఎందుకు అంటే 2027 సంవత్సరం జూన్ 3వ తారీఖున శనీశ్వర భగవానుడు మీనరాశి నుంచి మేషరాశి ప్రవేశం చేస్తాడు. అక్కడ 4 నెలలు ఉండి తిరిగి మేషరాశి నుంచి మీనరాశి ప్రవేశం చేస్తారు. అక్కడ 4 నెలల 3 రోజులు ఉంటారు. ఇక ఎప్పుడైతే శనిదేవుడు తిరిగి మీనరాశి నుంచి మళ్ళీ మేషరాశి ప్రవేశం చేస్తాడో అంటే 2028 సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున వీరికి ఏలినాటి శని ప్రభావం పూర్తిగా ముగుస్తుంది, కంప్లీట్ గా ముగుస్తుంది. కుంభరాశి వారిని వదిలి వెళ్ళిపోతుంది. 2028 సంవత్సరంలో ఫిబ్రవరి 24వ తేదీన కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ముగుస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఏలినాటి శని ప్రభావం పూర్తిగా ముగుస్తుంది. ఇలా మీరు ఏలినాటి శని ప్రభావం ముగిసిపోయిన డేట్ ని తెలుసుకున్నారు కదా. మరి 2027 సంవత్సరం కానీ 2028 సంవత్సరం కానీ మనకి దగ్గరలో లేవు, మధ్యలో ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి. ఇలా ఏలినాటి శని ప్రభావం ముగియటానికి చాలా దూరం ఉంది కదా అని టెన్షన్ పడకండి. అలాగే 2027 సంవత్సరం జూన్ 3వ తారీఖు లేదా 2028 సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున ఏలినాటి శని ప్రభావం వల్ల కలిగే కష్టాలు నష్టాలు భరించాలా అని భయపడకండి. ఇలా మీరు భయపడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఇప్పటి నుంచి కొన్ని సూచనలు మీరు పాటిస్తే ఏలినాటి శని ప్రభావం వల్ల కలిగే కష్ట నష్టాలు మిమ్మల్ని ఏవి కూడా ఇబ్బంది పెట్టవు. మరి ఏలినాటి శని ప్రభావం మీపై చూపకుండా లేదా పడకుండా ఉండటానికి పాటించే సూచనలు చెప్పుకునే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, భవిష్యత్తులో తప్పకుండా మీకు ఉపయోగపడే వీడియోస్ ఫ్యూచర్ లో కూడా వస్తూ ఉంటాయి. సో మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏలినాటి శని ప్రభావం మీపై పడకుండా ఉండడానికి పాటించే సూచనలు ఏంటంటే, ముందుగా మీరు ఎక్కడ ఉన్నా కూడా ధర్మంగా ఉండండి, ఇతరులకు సహాయం చేయండి. మూగ జీవాలకు, జంతువులకు, వృద్ధులకు ఏ రూపకంగా అయినా మీరు సహాయం చేయండి, అన్నదానం చేయండి. కుదిరితే మీరు ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హనుమంతుడికి ఒక 5 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం వల్ల మీకు శ్రీరామ రక్షలాగా హనుమంతుడు ఉంటాడు. అలాగే ప్రతి శనివారం సాటర్డే రోజున శనీశ్వర భగవానుకి తైలాభిషేకం చేయండి. నువ్వుల నూనెతో అభిషేకం చేయండి శనీశ్వరుని భగవానికి. ఆ శనివారం రోజున మీరు ఎలాంటి నాన్ వెజ్ లేదా ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. చెప్పినటువంటి సూచనలను పాటిస్తే ఏలినాటి శని ప్రభావం మీపై నుంచి తొలగిపోతుంది. ఇలా చెప్పినటువంటి సూచనలను మీరు యాజ్ టీజ్గా పాటిస్తే మీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అలాగే మీరు ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తారు. కుంభరాశి వారికి 2.5 ఏళ్ల పాటు వీళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ మార్పుని మనం గుర్తుపెట్టుకోవాలి. కుంభరాశి వారికి 2.5 ఏళ్ల పాటు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ మార్పులు చేర్పులు జరుగుతూ ఉండడం వల్ల స్టాండర్డ్గా ఒక చోట ఉండడం కనుక మనం వర్క్ రిలేటెడ్గా చూసుకున్నట్టయితే ఏదైతే మనం లాంగ్ పీరియడ్ పని చేయాలి అనుకుంటూ ఉంటామో బ్రేక్స్ పడుతూ ఉంటాయి. దీనివల్ల స్ట్రెస్ పెరుగుతుంది. లేదా ఉద్యోగం మారిన తర్వాత ఎటువంటి అనుకూలత కనిపించడం లేదు, అందుకే మనం చేస్తున్న చోట అనుకూలత కనిపించడం లేదు. అందుకని మనం అప్పుడప్పుడు కొన్ని గ్రహాలు కలుస్తున్నప్పుడు ఆ యొక్క డిస్టర్బెన్స్ అనేది కలుగుతూ ఉంటుంది. శని వక్రగతిని పొందినప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్లు ఎక్కువగా పొందుతూ ఉంటారు, సమ్వేర్ అరౌండ్ జూన్ జూలై ఆ టైంకి. కాబట్టి ఆ వక్రగతి స్టార్ట్ అవుతున్నప్పుడు
ఆటోమేటిక్గా ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ ఉద్యోగం నాకు సరిగ్గా లేదు, రేపు జనవరి 17 తర్వాత ఉద్యోగంలో మారాము, అద్భుతం, ఇంతకంటే మనకు గొప్పతనం లేదు, జూన్ జూలై తర్వాత ఇదేం ఉద్యోగం, ఇదేం గొడవ, మేము అనుకున్నట్టు లేదు, ఒక రెండు ఫిక్స్డ్ మైండ్ అనేది ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. మూడవది ఏంటి అంటే నేను ఇది కాదు ఎక్స్పెక్ట్ చేసింది, నాకు ఇది కాదు ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, నాకు ఆ ఇంకా ఏదైతే ఉందో వర్కౌట్ అవ్వటం లేదు అని భావిస్తూ ఉంటారు. నాకు ఏం కావాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. రిలేషన్షిప్లో ఆర్థికంగా చాలా బాగుంటారు. ఇది కూడా ఎలా ఉంటుందంటే మే వరకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగాలు మారాలనుకున్నా, ప్రమోషన్స్ కావాలనుకున్నా, లేకపోతే మంచిగా ఆర్థికంగా అనుకూలత కోసం మార్పులు చేర్పులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మే వరకు అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే గురువు కూడా అక్కడ ఉంటాడు. తర్వాత ఏమవుతుందంటే గురువు యొక్క హెల్ప్ ఉంటుంది. తర్వాత రాను రాను ప్రతిదీ కూడా తిప్పలు పడటం మొదలవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదో అనుకుంటే ఏదో జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు కొంచెం పేషెన్సీగా ఉండాలి. పేషెన్స్గా ఉంటూ మెల్లమెల్లగా ఇందులో నేను గ్రో అవ్వగలను అనే ఒక నమ్మకాన్ని మనం కలగజేసుకోవాలి. ఎక్స్పెండిచర్స్ ఎంత బాగా సంపాదిస్తారో అంత బాగా ఖర్చు పెడతారు. ఆల్రెడీ మకర రాశి వారికి ఆ ఫేజ్ అయిపోతుంది. ఆల్రెడీ ఇంకా కొంచెం ఖర్చుల్లోంచి మెల్లమెల్లగా బయటకు రావాలి. వీళ్ళేంటంటే ఇంకా మేము అన్నీ అమర్చుకోవాలి అనే ఆతృతలో ఇమ్మీడియట్గా వీరు ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా మొదలు పెట్టేస్తూ ఉంటారు. ప్రాపర్టీ కొనాలనుకుంటారు, ఇంకేముంది ప్రాపర్టీ కొనాలనుకున్నాను కాబట్టి లోన్ తెచ్చుకుంటాను అని, ఉద్యోగం బాగుంది, తర్వాత నా పరిస్థితి ఏంటి, చికాకులు గొడవలు మొదలవుతాయి, ఈ ఉద్యోగం నాకు సరిగ్గా లేదు, ఇప్పుడు నేనేం చేయాలి అని స్ట్రెస్ని ఎక్కువగా పెంచుకుంటారు. లోన్ తీసుకునే అవకాశాలు, అలాగే కొంత వీరు ఆరోగ్యం కోసం తీసుకునే జాగ్రత్తలు మంచి రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాయి. అలాగే లోన్స్ అనేవి తీసుకున్నారు అంటే కనుక దీర్ఘకాలికంగా వెళుతూ ఉంటాయి. ఏలినాటి శనిలో రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. పూర్తిగా చెప్పాలంటే మూడు. ఒకటి వర్క్, రెండు లోన్స్, హెల్త్, శత్రువులు, ఇంకా చెప్పుకోవాలంటే ఏదో ఒక రకమైన గొడవ, లేదంటే ల్యాండ్ పరంగా ఇబ్బందులు, ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే 100% ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాళ్ళ జాతకం కూడా సరిగ్గా లేదనుకోండి, డెఫినెట్ గా వచ్చేస్తాయి. ఇలాంటివి కంటిన్యూస్ గా ఇస్తూ ఉంటారు. లేదా భార్యాభర్తలు కోర్టుకే వెళ్లారనుకుంటే ఇలాగే ఏదో జరిగితే గనక వాళ్ళ జాతకం సరిగ్గా లేక వీళ్ళకి జరిగినంత ప్రొలాంగ్డ్గా ఇంకా ఎక్కడా జరగదు. ఇలాంటి విషయాల జోలికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయాలి. జరిగేవి మానవు, జరుగుతున్నప్పుడు కొంచెం ఎంత బాగా ఫినిష్ చేయగలుగుతామో, ఎంత బాగా దీన్ని కంటిన్యూ చేయగలను, ఇది వీళ్ళు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వివాహం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా వివాహ ప్రయత్నాలు అనేవి చేసుకోవచ్చు. పరిహారాలు ఏమిటి అంటే శైవ క్షేత్రాలకు వెళ్ళి దర్శనాలు చేస్తూ ఉండాలి. ముఖ్యంగా మనకి శివాలయాలలో మనం అగ్నిలింగం, వాయులింగం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కనుక జంబుకేశ్వరుడు అలా నీటికి సంబంధించిన దేవుడు, అందుకని ఎక్కువగా శివాలయాల దర్శనం చేస్తూ ఉండాలి. 2.5 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీంతో పాటుగా వీళ్ళు రెగ్యులర్గా కాలభైరవ అష్టకం చదువుతూ ఉండాలి. దీనివల్ల కాలం వల్ల కలుగుతున్న ఇబ్బందులు, మనం చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కలుగుతున్న ఇబ్బందుల నుంచి మనం బయటికి రావచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎలా ఉండబోతుందో, దానికి పరిహారాలు ఏమేమి తీసుకోవాలో. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.